కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చక్కని మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ సహవాస దోషం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. నూతన వ్యాపారాల కోసమై ఏదేని కుటుంబంలో ఉండి కానీ ఏదే విధంగా వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. రావలసినటువంటి ధనం సకాలంలో మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అయితే వ్యాపారాలు చేసేటువంటి సమయంలో శ్రేయోభిలాషుల యొక్క మాట మాత్రం మీరు పెడచెవిన పెట్టకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉదర సంబంధమైనటువంటి ఏవేని చిన్న స్వల్పమైన ఇబ్బందులు ఉన్నా కానీ, ఆరోగ్యపరమైన చిన్న చికాకులు ఉన్నా కానీ వైద్యుడి యొక్క పర్యవేక్షణ, వైద్య సహకారం వల్ల వాటి నుంచి మీరు అధిగమించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక సోదరుల వల్ల కానీ సహోదరుల మధ్య కానీ గతంలో ఏర్పడినటువంటి చిన్న విభేదాలు కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక కళా సంబంధమైనటువంటి విద్యలలో ప్రవేశం కానీ, నూతన విద్యలలో ప్రవేశం కానీ ఏర్పడవచ్చు. ఇక ప్రభుత్వోద్యోగులకు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కొంత లబ్ధి మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగంతో పాటు మరొక ఆదాయం కూడా మీరు దరిచేరేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగంతో పాటు మరొక స్వంతంగా మీరు చేసేటువంటి ఏదైనా మధ్యవర్తిత్వం, మిడిల్ మ్యాన్ థింగ్స్ అంటారే, తద్వారా మీకు కొంత ధనం రావటం ఇలాంటివి ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగానే ఉంటుంది. కాస్త ఆరోగ్య విషయంలో చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. సహవాస విషయాల్లో కూడా ఎదుటి వారి యొక్క మాట విని తాము కూడా ఒకసారి నిర్ణయం చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఉసిరి చెట్టుకు దీపారాధన చేయండి. వారాంతంలో చక్కని ఫలితం మీకు ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా అంగారక అలాగే బృహస్పతి స్తోత్రాలు సర్వదా మిమ్మల్ని రక్షిస్తాయి.